ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానాంశము, తన సొంత వారికి కూడా హాని చేసే ముళ్ళపంది. జర్మన్ తత్వవేత్త స్కోపెన్హౌర్ ముళ్ళపందులను గురించి అధ్యయనం చేసి వాటి జీవితాన్ని మానవుల జీవితంతో పోల్చాడు. ముళ్ళపందులు విడివిడిగా దూరంగా ఉన్నప్పుడు చక్కగా బంతుల్లాగా అందంగా కనబడతాయి. అతి శీతల సమయంలో వాటికి చలి వేసినప్పుడు పరస్పర వెచ్చదనం ద్వారా తాము గడ్డగట్టుకుపోకుండా ఉండటానికి తన సహచర ముళ్ళపంది దగ్గరకు వస్తుందంట. దూరంగా ఉన్నప్పుడు ఎంతో బంతిలాగా ఉన్నటువంటి ఆ ముళ్ళపంది శరీరం తన సహచర ముళ్ళపందిని హత్తుకోవటానికి వచ్చేసరికి దాని ముళ్ళు ఒక్కసారిగా నెక్కబొడిచినట్టు లేచి ఆ ప్రక్కన ఉన్న ముళ్ళపందికి హాని చేస్తాయి. వెంటనే దూరం జరుగుతాయి. చివరికి ఆ ముళ్ళపందులు ఒకరినొకరు హత్తుకోకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని నిర్ణయించుకుంటాయంట. ఈ జర్మన్ తత్వవేత్త దీనిని మానవ జీవితానికి అన్వయించాడు. దూరంగా ఉన్నప్పుడే మానవులు ఒకరిపై ఒకరికి అభిమానం కలిగి ఉంటారు. దగ్గర అయ్యే కొద్దీ ఒకరినొకరు గాయపరుచుకుంటూ ఒకరినొకరు బాధ పెట్టుకుంటూ జీవిస్తారు. అందుకని మానవులు ప్రతి ఒక్కరితో కొంత డిస్టెన్స్ కలిగి ఉండటమే మంచిది అని సూచించాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, అతడు చెప్పింది నిజమేనంటారా? కొందరి పట్ల నిజం కావచ్చు, కానీ కొందరి పట్ల నిజం కాదు. కొందరితో మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఈ మధ్య ఓ భార్యాభర్తలను సన్మానించే కార్యక్రమానికి నేను అటెండ్ అయ్యాను. ఆ సన్మాన కార్యక్రమంలో ఆ భార్యాభర్తలను సన్మానించేవారు, మీ ఇద్దరి దాంపత్యం ఎంత అన్యోన్యంగా ఉంటుందో ఒక మాటలో చెప్పండి అని ఆ భార్యను అడిగారు. అప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే, నేను నా భర్తతో చాలా తక్కువసేపు మాట్లాడతానండి. ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే మాకు దెబ్బలాట్లు అయిపోతాయి. అందుకని నేను నా భర్తతో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిగా ఉంటుంది మా అనుబంధం అని చెప్పింది. ముళ్ళపంది జీవితాలన్నమాట. ఎవరైనా మనకు దగ్గరగా వస్తే వారిని మనం గాయపరుస్తాం. ఎవరైనా మనతో చనువుగా ఉంటే మనము వారిని హర్ట్ చేస్తాం. ఈరోజు ఆ భార్యాభర్తల విషయంలోనే కాదు, అనేక మంది విషయాలలో అదే జరుగుతోంది. దూరపు కొండలు నునుపు అన్నట్టు పెళ్లి చేసుకోకముందు ఎంతో స్నేహితులుగా ప్రేమాభిమానాలు పంచుకున్నవారు పెళ్లి చేసుకున్న తర్వాత నిరంతరము పోట్లాడుకుంటూ ఉన్నారు. ముళ్ళపంది స్వభావం అన్నమాట. అయితే క్రైస్తవ్యంలో అటువంటి విధానానికి చోటు లేదు. మనము క్రీస్తును హత్తుకున్నప్పుడు క్రీస్తు మనకి ఇంకా నచ్చుతాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఆయన సమాజ మందిరములలో, దేవాలయములలో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అనేకులు ఆయనను హత్తుకున్నట్లుగా లేఖనము తెలియచేస్తోంది. లూకాసు వార్త 19:48 చూడండి. ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని యుండిరి. అలాగే అపోస్తలుడైన పౌలు ఏథెన్సులో దేవుని వాక్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు కొంతమంది ఏర్పరచబడిన మనుషులు అపోస్తలుడైన పౌలును హత్తుకొని ఆయన చెప్పిన వాక్యమును విశ్వసించారంట. ప్రియులారా, క్రైస్తవ జీవితం మన దగ్గరకు వచ్చే వారిని గాయపరిచే జీవితం కాదు. ఈరోజు ఎంతో మంది క్రైస్తవుల్లా ఉండటం లేదు, ముళ్ళపందులా ఉంటున్నారు. మేలు చేసిన వారిని సైతం గాయపరుస్తున్నారు, పోషించే వారిని సైతం గాయపరుస్తున్నారు, సహాయం చేసే వారిని సైతం గాయపరుస్తున్నారు. ఉదాహరణకు సౌలును చూడండి. 40 రోజులుగా సవాలు చేస్తున్న గొల్యాతుతో యుద్ధం చేయలేక కృంగిపోయి ఉన్నటువంటి సౌలుకు ఒక గొర్రెల కాపరిగా ఉన్న దావీదు యుద్ధ రంగంలోనికి దిగి ఆ పెద్దవాడైన గొల్యాతుతో పోరాడి ఫిలిష్తీయులను ఓడించి ఇశ్రాయేలీయులకు జయమిస్తే, ఆ ఇశ్రాయేలు రాజైన సౌలు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసిన ముళ్ళపంది వలె వెంటాడి చంపడానికి ప్రయత్నం చేశాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సోదరి సోదరుడా, నీవు నీ సంఘానికి ముళ్ళపందిలా ఉన్నావా? నీవు నీ భర్తకు నీ భార్యకు ముళ్ళపందిలా ఉన్నావా? ఒకసారి ఆలోచించుకో. దేవుని ఆత్మచేత నింపబడిన వారు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. ముళ్ళపంది తన దగ్గరకు వచ్చిన వారిని గాయపరిచినట్లు
ఈరోజు అనేక మంది తమ కుటుంబస్తులను గాయపరుస్తున్నారు, తమ బంధువులను గాయపరుస్తున్నారు, తమ సేవకులను గాయపరుస్తున్నారు. ఈ మాటలు వింటున్న వారు ఎవరు అలా ఉండకుండా ప్రేమ కలిగి జీవించే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.